హై ఫ్రెండ్స్, వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. మనకు నిన్న 2 నోటిఫికేషన్ ఏదో రావడం అయితే జరిగిందనమాట. ఇండియన్ నేవీ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్. ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే ఇండియన్ ఆర్మీలో మనకు ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది కూడా మీకు నోటిఫికేషన్ కూడా చేశాను. ఆ వీడియో చూడండి. 2 వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ వచ్చేసి మీకు ఏంటంటే 50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ పడుతుంది. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ, అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు కేవలం 399 అయితే ఇస్తాను. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్కి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ సంస్థలో మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు June 26, 2026 అనమాట. మనకు అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 10, 2026 నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు ఛాన్స్ అవుతుంది. కేవలం మనకు అప్లై చేసుకుని మనకు 15 రోజులు మాత్రమే టైం అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఎంపటి అప్లై అయితే చేసుకోండి. మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దండి. ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు జనరల్ కండిషన్స్ చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years ఉంటుంది కాబట్టి 30 years వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి కానీ, ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళని అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పే స్కేల్ వచ్చేసి మనకు బేసిక్ పైన మీకు 30,000 అయితే ఉంటుందన్నమాట. 30,000 నుండి 1,20,000 వరకు. అండ్ మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే అంటే డేర్నెస్ అలవెన్స్ కానీ ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే మనకు 50,000 పైగా మనకు సాలరీ అయితే వస్తుంది. ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు తక్కువ వేకెన్సీ అయితే ఉండొచ్చు బట్ మనకు మంచి పోస్టులు కాబట్టి ట్రై చేయండి. అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ మనకు 40 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 10, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరికి. కాబట్టి మీరు మీ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే యువర్లో ఉన్నటువంటి 17 వేకెన్సీస్ కూడా మీరు అప్లికేబుల్ అయితే అవుతారనమాట ప్రతి క్యాండిడేట్ వాళ్ళు. బట్ బిలో 27 years అయితే మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ముందుగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 2 stages అయితే ఉంటుంది అనమాట. Part 1 అండ్ Part B అని. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట. పేపర్ 2లోను అంటే Part 2. మనకి వచ్చేసి మనకు క్వాలిఫై వచ్చేసి మీరు సపరేట్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు ప్లేస్మెంట్ అండ్ సర్వీస్ బాండ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మీకు 1 year ట్రైనింగ్ అయితే వాళ్ళే మనకు మెన్షన్ చేస్తారు. అంటే మనకు ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తారు అన్నమాట. అండ్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ఎన్టీపీసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు స్టేషన్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ ఏవైతే ఉన్నాయో అక్కడైతే మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒకటి ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఏంటంటే 2,50,000 మీరు సర్వీస్ బాండ్ అయితే మీరైతే రాసి ఇవ్వాల్సి ఉంటుంది మీరు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత. ఎందుకంటే ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు మీరు అట్లీస్ట్ మీరు 3 years అని మీరు ఈ ఎన్టీపీసీ సంస్థలు మీరు జాబ్ అయితే చేయాలి. కనీసం 3 years అనమాట. ఈ 3 years తర్వాత మీకు మీ జాబ్ని ఆటోమేటిక్ పర్మనెంట్ అవుతుంది. బట్ ఏంటంటే ఈ 3 years లోపు మీరు జాబ్ మానేద్దాము అని అనుకుంటే కానీ మీరు 2 lakhs మీరు 50,000 అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అయితే కానీ 1,25,000 మీకు సర్వీస్ బాండ్ అయితే రాసి
ఒకవేళ జాబ్ మానేయాలనుకుంటే కానీ 3 ఇయర్స్ లోపే మీరు అమౌంట్ అయితే కట్టి వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఆఫ్‌లైన్ ద్వారా మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేదంటే గన ఆన్‌లైన్ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అదేవిధంగా మనకు ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ అయితే లేదనమాట. ఫీజు అనేది లేదు. బట్ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు ₹500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు పేమెంట్ వచ్చేసి మీరు ఒకవేళ ఆఫ్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తే ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ అకౌంట్ నెంబర్‌కి అయితే మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తే కనుక మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. ఆ పేమెంట్ ఆప్షన్ కూడా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే కానీ యూపీఐ ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంటే కూడా దాని ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మాకు వేకెన్సీ డీటెయిల్స్ అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు రెగ్యులర్ లేదా ఫుల్ టైం ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎవరైతే చేసి ఉంటారో రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ కానీ రికగ్నైజ్డ్ కానీ మీరు చేసినటువంటి వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీలోన. ఒకవేళ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే మీరు కేవలం పాసింగ్ మార్కులు వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఎవరైతే ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టెడ్గా July 31, 2026 లోపు మీ రిజల్ట్స్ వస్తాయి ఫైనల్ ఇయర్ వాళ్ళకి అనుకుంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు నాకు 2027లో వస్తాయి రిజల్ట్స్ నా ఫైనల్ సెమిస్టర్ నేను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ నుంచి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు careers.ntpc.co.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. లేదంటే కనుక ntpc.co.in మీరు టైప్ చేసిన ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ ACTs అనమాట. మనకు June 26 అంటే ఈ రోజు నుంచి July 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కిందనే మనకు నోటిఫికేషన్ కావాలంటే మీరు ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ కింద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ప్రతిదీ మీకు గైడ్లైన్స్ మొత్తం ఉంటాయి. అప్లై చేసుకున్నట్టు ఇక్కడ మనకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంది కదా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అయితే అడుగుతుంది. బట్ మనం ముందుగా న్యూ రిజిస్టర్ అయితే చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్టర్ ఉంది కదా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందుకు ఏమైనా అప్లై చేసుకొని లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకునే స్టెప్ వచ్చేసి మనకి ఏంటంటే ముందుగా వెరిఫై ఆధార్ డీటెయిల్స్, తర్వాత ఫిల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఓటీపీ వెరిఫై అయితే చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ వెరిఫై ఆధార్లో ముందుగా మన క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా. తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే మొత్తం కూడా ఒకటే పేజ్లో అయితే ఇవ్వండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ కింద అండ్ కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి అండ్ కింద మనకు వెరిఫై ఒక ఆధార్ అయితే ఉంది కదా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని తర్వాత మనకు ఫిల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి వెరిఫై ఓటీపీ అయితే క్లిక్ అయితే చేసుకోండి ఫైనల్. ఈ విధంగా చేసుకుంటే మీరు రిజిస్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిందంటే లాగిన్ అండ్ అప్లై మీద ఇక్కడ మీకు మీ రిజిస్టర్ ఐడి యూజర్ ఐడి ఉంటుంది. అంటే ఈమెయిల్ ఐడి కాకుండా మనకు ఒకటి ఓటీపీ వచ్చింటే కదా దానిలో అయితే ఉంటుంది చూసుకోండి. అండ్ కింద మనకు ఈమెయిల్ ఐడి మనం ఇప్పుడు రిజిస్టర్ చేసుకునేటప్పుడు అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఒక క్యాప్చా అది కనిపిస్తుంటుంది అనమాట. ఆ క్యాప్చాని మీరు అంటే 17x3 అయితే ఉంది. మీరు ఇక్కడ అది ఎంత అవుతుందో కింద క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి మీరు పేమెంట్ చేసుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. ఫైనల్గా వచ్చేసి ఇంత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ.